దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా కాకినాడ జిల్లా అన్నవరం శ్రీరామ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం విరాజిల్లుతోంది. ఆలయంలో జరిగే వ్రతాల కోసం దేశం నలుమూలల నుంచే కాక ఇతర దేశాల నుంచి సైతం భక్తులు ఆలయానికి చేరుకుంటారు. శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్పేందుకు ఒకే పీఠంపై శ్రీరామ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు, ఆయన పక్కన పరమశివుడు కొలువు తీరారు. దిగున ఉన్న యంత్రాన్ని బ్రహ్మతో పోలుస్తారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి వార్షిక కళ్యాణం నిర్వహించడం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. శివకేశవులు ఒకే చోట ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున వివాహాలు కూడా జరిపిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎలాంటి ప్రోటోకాల్ను ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదు. దేవాదాయ కమిషనర్ రాము సత్యనారాయణ, జాయింట్ కమిషనర్ సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు హాజరు కానున్నారు. ఇక ఆలయ ఈవో, అదనపు కమిషనర్ రామచంద్రమోహన్, డిప్యూటీ ఈవో రమేష్ బాబు, అసిస్టెంట్ డిఓ విశ్వనాథరాజు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ఎదుర్కోల ఉత్సవాలు జరుగుతాయి. 19వ తేదీ రాత్రి 9:30 అంగరంగ వైభవంగా శ్రీ రామ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ కళ్యాణం తిలకించేందుకు దాదాపుగా 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణం కోసం వచ్చిన వారు స్వామివారి దర్శనం, వ్రతాలకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేర్వేరు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక 22వ తేదీ కొండ దిగువన అన్నవరం గ్రామంలో స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక రథంలో ఉంచి భారీ ఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు. 24వ తేదీన శ్రీ పుష్పయాగంతో కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అంటూ ముత్తైదవులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. 17వ తేదీ శుక్రవారం నుంచి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇప్పటికే అన్ని కాటేజీలు, రూమ్లు బుక్ అయిపోయాయి. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.